వాడండి. అందరికీ ప్రైజ్ వాడండి. దేవా మరి అబ్రహాం దేవుడు అబ్రహాం దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి ఇస్సాకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. మరి యాకోబు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. మరి మన దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాము. మరి దేవుడు మన కుటుంబాలను ఎంతగానో ప్రేమించి మనకు నిత్యము మనకు చేదోడు వాదోడుగా నడిపిస్తున్న దేవునికి నిత్యము కూడా మనము స్తోత్రములు చెల్లించాలి. మరి ప్రతి విషయంలో ఏదానికి కూడా కాదు, మనకు మంచి జరిగినప్పుడే కాదు, మరి మనకు చెడు జరిగినప్పుడు కూడా మనకు దేవునికి స్తోత్రములు చెల్లించాలి. ఎందుకంటే ఆయనకు ఎప్పుడైతే స్తోత్రము చెల్లిస్తామో ఆయన మన తట్టు మనకున్న సమస్యలను తీసివేసే దేవుడు. ఆయన సర్వోన్నతుడు, మామూలు దేవుడు కాడు. మరి భూమి ఆకాశము మరి స్వర్గము ఆయన ఆదిమలో ఉంది. మరి నా పాతాళము కూడా పాతాళం కూడా ఆయన ఆదిమలో ఉంది. మరి మానవులు మరి పరలోకం పోవాలంటే మనం ఏం చేయాలి? మరి నిత్యము మరి ఆయనను విడవకుండా మనము నిత్యము ప్రతి దానికి ఆయనకు స్తోత్రం చెల్లిస్తూ ఉండాలి. ఎందుకంటే మరి మనం పరలోకం పోవాలంటే మరి ఆయనను నిత్యం ఆయనను ఆరాధించాలి. మరి మనము నరకానికి పోవాలంటే నరకానికి మనము పోవాలంటే దేవదూతలు కాలుతో తంతే నరకానికి వెళ్ళిపోతాం. అది అంత డేంజర్ ఉంటుంది. నరకానికి పోవాలంటే ఏమి చేయక్కర్లేదు. కాలుతో దేవదూత వచ్చి కాలుతో తంతే పాతాళంలో పడిపోతాం. అలాగే మన స్వర్గానికి మనము మరి పరలోకానికి పోవాలంటే ఆయన తప్ప ఎవరి దారి లేదు. మరి భూమి ఆకాశము మరి పాతాళము ఆయన స్వాధీనంలో ఉంది. మరి ఆయన ఒక్కరే ఆయన ద్వారానే మనము మరి పరలోకానికి పోవాల్సి వస్తుంది. అందుగురించే మనం ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి విషయంలో అన్ని విషయాల్లో మనము ఆయనకు ప్రార్థన చేసుకుంటూ మరి ఏ దానికి కూడా మరి ఆయనకు మరి అడ్డంకం కాకుండా ఆయన దీనంగా మనము తగ్గించుకొని మరి ఆయనకు మనము ఎల్లప్పుడూ ఆయనకు స్తుతులు చెల్లించవలసి ఉంది. మరి దేవదూతలు వాళ్ళు మరి పరలోకంలో దివారాత్రములు వాళ్ళు దేవదూతలు ఆయనకు మరి స్తుతులు చెల్లిస్తున్నారు. మనము కొంచెం సేపు కూడా స్తుతులు చెల్లించలేము. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు వాళ్ళు దేవదూతలు మరి పరిశుద్ధుడు అని ఎంత మరి వాళ్ళు స్తుతిస్తున్నారో అది చూడండి. మనం కూడా దేవునికి పరిశుద్ధుడు అని మనం నిత్యం మన స్తుతులు ఉండాలి. అలాగే మరి ఈ పాట పాడుకుందామండి. ఇప్పుడు దేవుని మహిమపరుస్తాము. సుమధుర స్వ
స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. ఎరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచినా ఎరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా. నీవే నా ఆనందము నీవే నా ఆధారము నీవే నా ఆనందము నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన నీ సంభవమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. నీవే నా ఆనందము నీవే నా స్తుతి గీతము నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది
మనమందరం కూడా మరి దేవునికి మోకరించి ఆయనను మరి ఎంతగానో వేడుకోవాలి. అన్ని విధాలుగా, ఒక విధములు కాదు, అన్ని విధాలు మనకి ఏ శ్రమ ఏ ఇచ్చినా కానీ అన్నీ కూడా మరి మోకరించి మనము ఆయన అడిగితే మనకు కావాల్సినవన్నీ ఆయన దయచేసే దేవుడు. మరి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనము రక్షింపబడలేదు, మనల్ని వెతికి ఆయనను రక్షించినాడు. మరి ఆయన ప్రేమ ఎంత ఘనమైనదో మనము మరి ఎంత ఘనమైనదో ఆయన తెలుసుకోవాలి. మనము కూడా ఆయనను అలాగే మనం కూడా ప్రేమించాలి. ఆయన మనకు ప్రేమించినాడు, మనం కూడా ఆయనను ప్రేమించాలి. మరి మనమందరం కూడా మరి దేవుణ్ణి ఎంతగానో ప్రేమించి మరి ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని మరి దేవుడు మనతో కోరుతున్నాడు. మరి ఈ పాటను మనము పాడుకుందాం. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నివసింపక సాగెదా, నీ వెలుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా, నీ వెలుదిరుగా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నీ వెనుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా, నీ వెలుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా, నీ వెలుదిరుగా. నిన్నే పూజింతును, నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును, నీ వెనుదిరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా,